శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు మేషరాశి అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం. ఎవరికైతే జన్మ నక్షత్రం, పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏంటంటే మీ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త పరిశీలించండి. ఆ అక్షరం గనుక చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనేటువంటిది గనక ఉండేటట్లయితే మీరందరూ కూడా మేషరాశి జాతకుల కింద పరిగణించబడతారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే లీలాధర్, లోహిత, ఆనందరావు, లక్ష్మణరావు ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకుల కింద పరిగణించబడతారు. ఈ మేషరాశి వారికి ఈ మాసం గ్రహగతుల్ని కాస్త పరిశీలిస్తే శుభాశుభ మిశ్రమంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ మాసం ఎక్కువ గ్రహాలు శుభస్థానాల్లో ఉండడం వల్ల ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. సహజ సిద్ధంగానే మంచి ధైర్యం, పట్టుదల ఇటువంటి ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి ఈ మాసం సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేసి విజయవంతంగా వాటిని చేపట్టి పూర్తి చేసి శభాష్ అనిపించుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. సహజంగానే మేషరాశి వారికి ఇందాక నేను చెప్పినట్లుగా ధైర్యం ఎక్కువ, పట్టుదల ఎక్కువ, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఇవన్నీ కూడా ఈ మాసం ప్రస్ఫుటం అవుతాయి, నిబిడీకృతం అవుతాయి. అయితే కొన్ని విషయాల్లో దశమ స్థానంలో ఉన్న శని సంచార రీత్యా కానీ, లగ్న స్థానంలో ఉన్న రాహు సంచార రీత్యా కానీ కొన్ని సందర్భాల్లో బుద్ధి చాంచల్యం, ఆలోచన తక్కువగా ఉండటం, అనవసరమైనటువంటి పట్టుదలలకు పోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇలా గనక జరిగితే అనవసరమైనటువంటి ఖర్చులు, ధన వ్యయం తప్పదు. కనుక మేషరాశి వారు ప్రయత్నపూర్వకంగా అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండడం, చిన్న చిన్న విషయాలకి ఎక్కువ పట్టుదలకి పోకుండా ఉండడం, ఇది కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం అనేటువంటిది మీకు మీరుగా ప్రాక్టీస్ చేసి అలవాటు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయంగా ఈ మాసం మీకు తెలియచేయటం జరుగుతోంది. అయితే మరి ముఖ్యంగా మేషరాశి వారికి వ్యయస్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా శుభకార్యాల నిమిత్తం, పుణ్యకార్యాల నిమిత్తం, తీర్థయాత్రల నిమిత్తం, పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం, దైవ కార్యాల నిమిత్తం ఖర్చు చేయటం, అలాగే ఒక 100 రూపాయలు పెట్టాలనుకున్న చోట 1000 రూపాయలు ఖర్చు పెట్టడం అనేటువంటివి జరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి ఖర్చులే కానీ చెడ్డ కార్యాలకు, దుష్ట కార్యాలకు ఖర్చు పెట్టడం కాదు గనక ఇది మీకు ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి అంశంగా చెప్పబడుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచార రీత్యా ఆర్థికపరమైన అంశాల్లో అకస్మాత్తుగా రాదు అనుకున్నటువంటి డబ్బు చేతికి అందటం, ఆకస్మికంగా ధనప్రాప్తి కలగటం, అలాగే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ధైర్యంగా ముందుకు వెళ్ళడం, ఎవరూ ఊహించినటువంటి స్థితికి చేరుకోవడానికి తగినటువంటి ప్రణాళికలన్నీ రచించటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఒక ప్రణాళిక రచించగానే సరికాదు, ఆ ప్రణాళికని ఆచరించడానికి మీరు తగిన కృషి చేయాలి. అంతేకాకుండా ఆ ప్రణాళికకు తగినటువంటి వ్యక్తులని సెలెక్ట్ చేసుకోవడం కూడా మీకు ఈ మాసం విషమ పరీక్షగా ఉంటుంది. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారాలు, అలాగే బిల్డర్స్ ఉంటారో, కాంట్రాక్టర్స్ ఉంటారో, బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారో, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారో, మీరందరూ మేషరాశి వాళ్ళు వీలైనంత వరకు
వృషభ రాశి వారిని కనుక మీ సబార్డినేట్స్గా కనుక తీసుకునేటట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి లాభం పొందగలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మాసంలో బుధగ్రహ స్థితిరీత్యా చేసేటువంటి వ్యాపారంలో రొటేషన్ బాగా పెరుగుతుంది. ఆ వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో ఆ లాభాలని తిరిగి మరల పెట్టుబడి రూపంలోనే మీరు చూసుకోవాల్సి వస్తుంది. తీసి పక్కన పెట్టడానికి కుదరని పరిస్థితులు గోచరిస్తున్నాయి. సహజంగా లాభం వచ్చినప్పుడు ఆ లాభాన్ని తీసి కొంత వాడుకోవటం కానీ కొన్ని స్థిరాస్తుల రూపేణ ఇన్వెస్ట్ చేయటం కానీ జరుగుతుంది. కానీ మీకు అంత అవకాశం లేకుండా మరలా తిరిగి మీరు ఏ వ్యాపారం అయితే చేస్తారో వాటిలోనే పెట్టవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మేషరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ప్రజాకర్షణ జనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. మీ పాపులారిటీ చూసి మీ పార్టీలో వాళ్ళే అసూయపడేంత పరిస్థితులు ఏర్పడతాయి. అంతర్గత శత్రువులు దెబ్బతీయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మీ దృష్టిలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఉపేక్షించడం అనేటువంటిది ఉండదు, శిక్షించడమే జరుగుతుంది. ఇది నిర్వివాదమైనటువంటి అంశం. ఇక స్త్రీ మూలక తగాదాలు స్త్రీ మూలక ఇబ్బందులు రాకుండా చూసుకోండి. అటువంటివి ఏవైనా ఉండేటట్లయితే వాటిని మొదట్లోనే పరిష్కరించుకునేటట్లయితే ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ పరువు ప్రతిష్టల పరంగా కానీ ఎక్కువ డ్యామేజ్ జరగకుండా చూసుకునే పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ఇక ఈ మాసంలో తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే తండ్రి గారికి సంబంధించి వారితో విభేదాలు రాకుండా చూసుకోవటం కూడా చాలా అవసరమైన విషయం. ఇటువంటి ఇబ్బంది కనుక కలిగేటట్లయితే శనిగ్రహ శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి. అంటే మందపల్లిలో కానీ శని సింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. లేదా శనివార నియమాలు పాటిస్తూ మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో ముదురు నీలం రంగు వస్త్రాలని స్వామికి సమర్పించేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఇది మేషరాశి వారికి వృత్తిపరంగా కానీ అలాగే ఆరోగ్యపరంగా కానీ ధనపరంగా కానీ అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. కనుక ఈ పరిహారాన్ని మేషరాశి వారందరూ పాటించేటట్లయితే వారి వారి వృత్తుల్లో మంచి అభివృద్ధి సాధించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఇకపోతే మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సమాజంలో అలాగే మీ కుటుంబంలో మీదే పైచేయి అవుతుంది. మీ మాటకి ఎదురుండదు. మీ జీవిత భాగస్వామి కూడా మీరు చెప్పినటువంటి మాట వినడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మీ విషయంలో ఏకాభిప్రాయానికి వస్తారు. మీ యొక్క ఆవశ్యకతను గుర్తించి గౌరవించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఈ మాసం మేషరాశి వారికి రాజదర్శనం జరుగుతుంది. అంటే సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు మంచి పలుకుబడి అధికారం పేరు ప్రతిష్టలో ఉన్న వాళ్ళతో మీకు చక్కటి స్నేహం బాంధవ్యం ఏర్పడుతుంది. అలాగే వారిని కలిసేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో బాగా వర్తిస్తుంది. ఇకపోతే మేషరాశి వారు ఎవరైతే 40 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు ఉంటారో వారు వారి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సలహాలను కనుక తీసుకునేటట్లయితే వ్యాధి ఇబ్బందికరమైన పరిస్థితికి మారకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది చాలా మంచిది. ఇది ఈ మాసం ముఖ్యంగా మేషరాశి వారికి అందున 40 సంవత్సరాలు దాటినటువంటి వారికి చెప్పదగినటువంటి సూచన. కొంతకాలం అదృష్టం, కొంతకాలం దురదృష్టం, కొంతకాలం చీకటి, కొంతకాలం వెలుగు దోబూచులాడేటువంటి పరిస్థితి ఈ మాసం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ శాతం గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎవరికైతే కుటుంబ సమస్యలు ఉంటాయో మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్య సమస్యలు ఉంటాయో వారు తప్పనిసరిగా
రావుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి. సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, కాళహస్తి వంటి క్షేత్రాలని సందర్శించి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. ఇక వ్యయస్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంతానపరమైనటువంటి చిక్కులన్నీ తొలగిపోతాయి. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మేషరాశి స్త్రీలకైనా పురుషులకైనా ఈ మాసం స్థిర చరాస్తులు, నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయడం అనేటువంటిది, వీటిలో ఒకటి చేయటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. కనుక అనేక రకాల శుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆస్తి సంబంధమైనటువంటి కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉండేటట్లయితే ఈ మాసం ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో ప్రయత్నం చేయండి. కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఒకటో తారీఖు నుంచి 16వ తారీఖు లోపల ఈ తీర్పులు, ఈ పరిష్కారాలు పెట్టుకోవద్దు. 16వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపల పెట్టినట్లయితే సర్వం మీకు అనుకూలంగా ఉంటుంది. కనుక ఈ మేషరాశి వారికి ఈ మాసం ఆర్థికంగా కూడా బాగుంది. కనుక వచ్చినటువంటి అవకాశాలను వినియోగపెట్టుకుని మంచి స్థితికి వెళ్ళాలని, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందాలని, పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.